అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భారతి టీవీ. నేను మీ రమ్య. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో నేను స్టార్ట్ చేయడానికంటే ముందు ఒకసారి ఈ వీడియో మీరు చూడండి. చూసారు కదా, ఒక 10th క్లాస్ బచ్చా పోరడు 55 ఏళ్లున్న ఒక లెక్చరర్‌ని ఇలా పిడికిలి బిగించి మరి ఏ విధంగా కొట్టాడు అన్నది మనం చూసాం కదా. అంటే ఇలాంటి సిట్యుయేషన్స్ చూసినప్పుడు అసలు వీళ్ళ సైకోయిజం గాని, వీళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందా అన్న డౌట్ వస్తుంది. ఎందుకు ఒక స్టూడెంట్స్ ఈ రీతిలో దిగజారుతున్నారు, లేకపోతే ఈ రీతిలో వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ కోల్పోతున్నారు అన్నది అర్థం కావట్లేదు. ఇక్కడ ముఖ్యంగా అసలు జరిగిన సిట్యుయేషన్ ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్‌లో ఒక జెడ్‌బీహెచ్‌ఎస్ స్కూల్‌లో, అంటే స్కూల్ పేరు నేను తీయాలనుకోవట్లేదు. సో, అక్కడ ఏం జరిగింది అంటే, సిగరెట్ తాగడానికి బ్రేక్ టైమ్‌లో వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఎళ్ళాడు. ఏంటి, 10th క్లాస్ పోరడు. ఇది గమనించిన వాళ్ళ లెక్చరర్ ఒక్కసారి మందలిద్దాము అని వచ్చాడంతే, ఇంక అతని మీదకి ఇతను ఒక సింహంలాగా ఏ విధంగా గర్జిస్తున్నాడో మనం చూసాం గదా. అసలు పేరెంట్సే వీళ్ళు చెడిపోవడానికి ముఖ్య కారణం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ రోజులలో మనం చూసుకున్నట్లయితే ఎవరైనా పేరెంట్స్ కొట్టాలి, లేకపోతే కొడుతున్నారు, లేకపోతే మందలిస్తున్నారు అంటే చాలు వాళ్ళ పేరెంట్స్‌ని తీసుకొనొస్తారు. మీరు మా కూతుర్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మీరు మా కూతుర్ని కొడతారా? తిడతారా? అని ఇలాంటి క్వెషన్ చేసే రోజులివి. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఎప్పుడైనా సరే పేరెంట్స్ పట్ల, అలాగే గురువు పట్ల ఆ భయం లేకపోతే వాడు ఎప్పుడూ పైకెదగలేడు. నేను వీడిని చూసారు కదా, ఒక చదువు చెప్పే టీచర్ మీదకే ఇలా వచ్చాడంటే వీడు లైఫ్‌లో ఇంకేం పొడుస్తాడని అర్థం. అండ్ ఒక్కసారి వీడిని క్లియర్‌గా చూస్తున్నట్టయితే మొత్తం డ్రగ్స్‌కి బానిసయ్యి, అలాగే సిగరెట్స్‌కి బానిసైతే వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ కోల్పోయి ప్రతి చిన్న విషయానికి ఎలా గర్జిస్తారో అలా గర్జించినట్టుగా కనిపిస్తుంది. ఒకసారి చూడండి అసలు అతను ఏ విధంగా, అంటే క్షణాలలో అతని క్షణాలలో అసలు అతని ఎక్స్‌ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో అది ఒకసారి నవ్వుతున్నాడు, ఒకసారి సీరియస్‌గా అవుతున్నాడు. అంటే చూడండి, ఒక్కసారి మీరే గమనించండి. అంటే చూడండి, ఇక్కడ నవ్వుతున్నాడు. ఇక్కడ నవ్వినట్టు నవ్వి ఒకటే సెకండ్‌లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో అతనికి కోపమొచ్చి ఇలా బిగించి కొట్టడమే కాకుండా అక్కడ అందరూ ఆపుతున్నారు. ఆపారు గాబట్టే ఆపాడు. లేకపోతే అక్కడ అసలు అతన్ని చంపడానికి గూడా ఏమాత్రం వెనకాడని కోపం అతనికొచ్చింది. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ చూస్తుంటే అతను ఒక 55 ఏళ్ల వయసు గల ఒక పెద్దాయనయ్యి ఉంటాడు. అది ఒక టీచర్ అయ్యి ఉంటాడు. అతన్ని ఎవరైనా కొడితే అతను ఏడుస్తున్నాడు. ఒక టీచర్ ఏడుస్తున్నారు ఒక స్టూడెంట్‌ని కొడితే. ఎందుకిట్లా సమాజం మారుతుంది? అసలు ఇలాంటి స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఏమి నేర్పిస్తున్నారు? అంటే నార్మల్‌గా ఈ రోజులలో చూసుకున్నట్టయితే వాళ్ళ ఒక కూతురు ఏదైనా చిన్న తప్పు చేసినా సరే, "నువ్వు ఈ తప్పు చేసావు, ఆ తప్పు చేసావు, మేము సమాజంలో తలెత్తుకోలేము, మేము చుట్టాలకేం చెప్పాలి, అలాగే ఊరోళ్ళకేం చెప్పాలి, ఎవరేమన్నా గాని మేము చచ్చిపోతాం, నువ్వు ఇలాంటి చెడ్డ తప్పు చేసావు" అని అంటారు గదా. మరి ఇలాంటి అబ్బాయిలు గంజాయిలు కొట్టుకుంటా, స్మోకింగ్ చేసుకుంటా, సిగరెట్లు తాగుకుంటా, మందులు తాగుకుంటా, అది కూడా 10వ తరగతిలోనే ఇవన్నీ చేస్తుంటే మీరేం చేస్తున్నారు? సరే మీకే వినలేదే అనుకో, ఇంకా వీడు మా మాట వినట్లేదు, అలాగే టీచర్ల మాట వినట్లేదు, మేము చేసేదేం లేదు అని మీరే వదిలేసారే అనుకో, మీరు వదిలేస్తే సమాజంలో ఇలాంటి వాళ్ళు చచ్చిపోవాలా మీ కొడుకుల వల్ల? సో, మీరు చెప్పండి. అసలు ఇలాంటి వాళ్ళు మారాలి అంటే మీ ఒపీనియన్‌లో ఎలాంటి సజెషన్స్, ఎలాంటి కౌన్సెలింగ్ ఇవ్వాలి అన్నది గూడా కింద కామెంట్ బాక్స్‌లో ఒక్కసారి కామెంట్ చేసి తెలియజేయండి. ట్రై చేద్దాం. కనీసం మార్పియడానికైనా ట్రై చేద్దాం. ఎందుకంటే టీచర్ ఎవరైతే ఉన్నారో ఎంతటి బాధ అనుభవించాడో, ఒక స్టూడెంట్, అంతమంది స్టూడెంట్స్ ముందు ఒక లెక్చరర్‌ని కొడుతుంటే అతని భావోద్వేగాలు ఎలా ఉన్నాయో ఇలాంటి వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే పక్కా వీడెవడైతే ఉన్నాడో వాళ్ళ పేరెంట్స్‌ని గూడా కొట్టే విధంగా ఉన్నాడు. వీళ్ళ టీచర్స్‌ని కొడుతున్నాడు. అంటే ఇలాంటోళ్ళకి ఎవరు సెట్ అవుతారు? ఒక పక్క పోలీస్ అయితేనే సెట్ అవుతాడు. సో, పక్కా ఇలాంటివి జరగకుండా చూసుకుందాము. ఇలాంటి వాటిని డిస్కరేజ్ చేద్దాము. ఈ పల్లెలలో ఎవరైతే ఇలాంటి వ్యక్తిగతం ఉన్నవాళ్ళున్నారో వాళ్ళని కొంచెం మార్చడానికి ట్రై చేద్దాం. నమస్తే.